షేక్ హసీనా పదవీచ్యుతురాలైన తర్వాత జరుగుతున్న డెవలప్మెంట్స్, బంగ్లాదేశ్లో మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడులు, సో దానికి ప్రభుత్వం వైపు నుంచి అక్కడ ఒక అపాలజీ కూడా వచ్చింది. మైనారిటీ హిందువుల మీద జరుగుతున్న దాడుల పట్ల ప్రభుత్వ అధికార ప్రతినిధే బంగ్లాదేశ్ నుంచి స్పందించారు, దానికి క్షమాపణ చెప్పారు. దీని వెనక అమెరికా ఉందా, లేకపోతే పాకిస్తాన్ ఉందా, లేకపోతే ఇద్దరూ ఉన్నారా, లేకపోతే తనకు తానుగా పుట్టిన సంక్షోభంగానే దీన్ని మనం చూడాలా? నిరుద్యోగం, నియంతృత్వం, ఇవే కారణాలు అంటారా? అంటే ఒకటండి, ఇక్కడ భారతదేశంలో నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ప్రతి ఊళ్ళోనూ కాషాయ జెండా పట్టుకుని హిందూ సైన్యం అంటే హిందూ సంఘాలన్నీ కూడా వీధిలోకి వచ్చి ప్రదర్శనలు చేస్తున్నాయి. అంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది అని చెబుతూ బంగ్లాదేశ్లో హిందువులు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. రోజు దాడులు జరుగుతున్నాయి, అక్కడ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి, ఇళ్ల మీద దాడులు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మాట్లాడేస్తున్నారు, నినాదాలు ఇస్తున్నారు. ఆవాజ్ దో హమ్ ఏక్ హై అంటున్నారు. కాబట్టి ఈ ప్రెజర్ పెరుగుతోంది. ఈ ప్రెజర్ పెరుగుతుంది అనేది ఇది ఒక రకంగా ఎందుకు జరుగుతోంది భారతదేశంలో ఈ నిరసన ర్యాలీల వెనకాల ఏమిటి అనేది ఒకటి ఆలోచించాలి. రెండోది, అక్కడ కొన్ని దాడులు జరిగిన మాట వాస్తవమే, కానీ కొన్ని గతంలో జరిగినటువంటి విషయాలని కూడా ఇప్పటి అకౌంట్లో వేసి సర్క్యులేషన్లో పెట్టేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ భారతదేశంలో ఈ విషయాన్ని గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీద కూడా దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. ఏం దాడి చేస్తున్నారు వీళ్ళు ప్రధానంగా అంటే, చాలామంది మేధావులు ఇదేదో కేవలం అక్కడ ఈ రిజర్వేషన్ గొడవగా మాత్రమే చూస్తున్నారు దీన్ని, అది కరెక్ట్ కాదు అనేది ఒక అభిప్రాయం. ఇక్కడ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి యాంటీ రిజర్వేషన్ ఉద్యమాన్ని సమర్థించేవాళ్ళు ఇక్కడ యాంటీ రిజర్వేషన్ని సమర్థించట్లేదు, వీళ్ళకి రెండు నాలుకల ధోరణి ఉంది ఇక్కడ మాట్లాడుతున్న మేధావులకి అనేది ఇంకొక ఎలిగేషన్. ఈ రెండు ఎలిగేషన్ల మధ్యలో ఈ హిందూ వాదాన్ని పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇలా అంటే ఇక్కడ ఒక పొలిటికల్ అవసరం కూడా ఉంది భారతదేశంలో. ఈ పొలిటికల్ అవసరాన్ని అంటే 63 సీట్లు తగ్గినటువంటి భారతీయ జనతా పార్టీని చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఏదో రకంగా మళ్ళీ హిందూ నినాదాన్ని ఫ్లైరప్ చేస్తే కానీ భారతీయ జనతా పార్టీ తిరిగి పూర్వ ప్రాభవానికి రాదు అంటే కొంత ప్రయత్నం అంటే స్వామి కార్యము స్వకార్యం. అంటే ప్రజలైతే మరీ అంత నాలెడ్జ్లెస్గా అయితే ఏం లేరు కదా. లేరండి, సీన్ మారింది. సీన్ మారటం వల్ల 63 సీట్లు కోల్పోవడం జరిగింది. రాముణ్ణి దేవాలయాల్ని మార్కెట్ చేసుకుందాం అంటే ఎల్లకాలం సాధ్యం కాదు. ఆ ఫేజ్ అయిపోయింది. ఆ ఫేజ్ అయిపోయినప్పటికీ ఒక చిన్న యూనిఫికేషన్కి ఏదైనా ఉపయోగపడుతుందా అనేటువంటి ప్రయత్నం అయితే కనిపిస్తోంది వాళ్ళ ఎంతూజియాజంలో. ఇది ఒక కోణము. పైగా దాన్ని చాలా సీరియస్గా పట్టించుకుంటున్నాం మేము అనేది ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు అర్థం కావాలనుకుంటున్నారు వాళ్ళు, ఈ ఆందోళనలు చేస్తున్నటువంటి వాళ్ళు. అందులో భాగంగా వీళ్ళు చాలా పాత వ్యవహారాలు కూడా పట్టుకొచ్చి సర్క్యులేట్ చేస్తున్నారు. మీకు ఒక అవకాశం ఉంది ఇప్పుడు, అంటే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సర్క్యులేట్ అవుతున్నటువంటి ఫొటోస్లో ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే చాలా ఫొటోస్ ఇప్పటి సంఘటనలు కావు అనేది తేలుతోంది. కొన్ని జరిగిన మాట వాస్తవం. కొంతమంది హిందువులు ఇప్పుడు ఒక నటుడిని చంపేశారు, హిందూ మతానికి చెందినటువంటి ఒక నటుడిని చంపేశారు. వాళ్ళ ఇంటి మీద దాడి జరిగింది. అలాగే చాలామంది ఇళ్ల మీద దాడులు జరిగిన మాట ఎందుకు జరిగినాయి? వీళ్ళందరూ కూడా ఆ రోజున స్వతంత్రోద్యమం అని చెప్తున్నటువంటి ముజిబుర్ రెహమాన్ గారి నాయకత్వంలో 71లో జరిగినటువంటి ఆందోళనలో పాల్గొన్నటువంటి ఫ్యామిలీస్లో హిందూ ఫ్యామిలీస్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. సో ఆ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వాళ్ళలో వాళ్ళు ఉన్నారు. అది బెంగాల్లో నుంచి విడిపోయినటువంటి ముక్క అనేది చూడాలి. అది ఆ రోజున తూర్పు బెంగాలు, తర్వాత రోజుల్లో తూర్పు పాకిస్తాను, ఇప్పుడు బంగ్లాదేశ్. ఈ 3 ఫేజుల్లోనూ అక్కడ హిందూ జనాభా ఉన్నారు. రెండోది, భారతదేశంతో ఒక రెగ్యులర్ రిలేషన్లో ఉన్నటువంటి దేశం అది.
అసలు ఆ దేశ ఆవిర్భావమే భారతదేశ కార్యక్రమం. అంటే భారతదేశం చొరవ చూపించకపోయి ఉంటే ఆ రోజున ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకోవడం వల్లనే బంగ్లాదేశ్ ఏర్పడింది అనేది వాస్తవం. అప్పటి నుంచి భారతదేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, బంగ్లాదేశ్ పట్ల సానుకూల ధోరణితోనే వ్యవహరించడం అనేది మనకు కనిపిస్తుంది. అలాగే షేక్ హసీనా గారికి షెల్టర్ ఇచ్చే విషయంలో అందరూ మొదలు చెప్పి ఇందిరాగాంధీ రోజుల్లో ఆవిడ ఇక్కడ దాదాపు 5-6 ఏళ్ళు తలదాచుకున్నారు కదా. 7 years ఉన్నారండి ఆవిడ. 7 years ఉన్నారు ఆవిడ. 7 years తర్వాత కదా వెళ్ళి అక్కడ వీళ్ళు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నం చేసి, అప్పుడు కూడా ఆ పార్టీ ఆవిడని పిలిస్తే వెళ్ళారు ఆవిడ. అవును, అంటే అవామీ నుంచి ఒక పిలుపు వచ్చిన తర్వాతే వెళ్ళారు. అంటే ఇక్కడ పర్వాలేదు, వాతావరణం బాగానే ఉంది. నిజానికి ముజిబుర్ రెహమాన్ ఫ్యామిలీ మీద దాడులు జరిగిన తర్వాత కదా వీళ్ళు అప్పటికి అక్కడున్నారు, జర్మనీలో ఉన్నారు ఆవిడ. జర్మనీ నుంచి ఇండియా వచ్చి ఇండియాలో షెల్టర్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళకు పూర్తి స్థాయి భద్రత కల్పించారు. కల్పించడంతో పాటు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మేము ప్యాసేజ్ ఇస్తామని చెప్పారు. వీళ్ళు చెప్పారు, ఆచరించారు కూడా. బంగ్లాదేశ్ విషయంలో అంటే భారతీయ జనతా పార్టీ పాకిస్తాన్తో వ్యవహరించే తీరు బంగ్లాదేశ్తో వ్యవహరిస్తున్నటువంటి తీరుకి చాలా భిన్నం కనిపిస్తుంది. బంగ్లాదేశ్తో కాంగ్రెస్ పార్టీ ఎలా వ్యవహరించిందో అలాగే వ్యవహరించింది ఇక్కడ కూడా. అలాగే ఆల్ పార్టీ మీట్ పెట్టడం, దానిలో రాహుల్ గాంధీ రైజ్ చేసినటువంటి విషయాలను కూడా చాలా సావధానంగా సమాధానాలు చెప్పారు. ఎక్కడా కూడా పార్టీ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్రయోజనాలు, పార్లమెంట్లో జరిగేటువంటి ఘర్షణ కూడా కనిపించలేదు. ఆల్ పార్టీ మీట్లో చాలా సానుకూల వాతావరణంలోనే చర్చలు జరిగినాయి. మీరు ఏం చేస్తున్నారు అంటే ఆయన మన విదేశాంగ మంత్రి కూడా చాలా స్పష్టంగా, జయశంకర్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎ డిప్లొమాట్ కదండి ఎర్లియర్. డిప్లొమాట్ అవటం వలన ఆయన దగ్గర ఒక డేటా ఉంది. ఆ డేటా నుంచి ప్రతి సంఘటనని చెప్పి అంతకు భిన్నమైనటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం లేదు అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆవిడ యాక్చువల్గా లండన్ వెళ్ళిపోవాలనేది ఆవిడ ఉద్దేశం. హసీనా గారు లండన్ వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ లేదు. లండన్ నుంచి ఇవ్వకపోవడానికి అక్కడ ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. ఇలాంటి గొడవే బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి గొడవ తాలూకా ఒక నమూనా ఇప్పుడు లండన్లో జరుగుతోంది. దాన్ని కూడా ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా మసీదుల మీద దాడి జరుగుతోంది. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వెళ్ళి అక్కడ వ్యాపారాలు చేస్తున్నటువంటి వాణిజ్య సంస్థల మీద కూడా దాడులు జరుగుతున్నాయి అనేది వస్తున్నటువంటి రిపోర్టులు చెప్తున్నాయి. అంటే ఒక రకంగా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సంపదని తరలించుకుపోతున్నారు, లేకపోతే ఇక్కడ స్థిరపడిపోతున్నారు, మాకు రావాల్సినటువంటి వాటా మా ప్రాంతంలో మాకు దక్కడం లేదు అని. అంటే అదే ఆ వాదన బ్రిటన్ గవర్నమెంట్ తీసుకురావటం ఆశ్చర్యంగా ఉంది, లేదా బ్రిటిష్ ప్రజలు తీసుకురావటం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే 200 ఏళ్ల పాటు వేరే దేశాల మీద పడి దోచుకున్న బ్రిటన్ వాళ్ళ వాదన తీసుకురావటం అనేది. అయితే అందరిలోనూ లేదు, అది కూడా మైనారిటీ సెక్షన్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఆ దేశ